హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చికెన్ పికిల్ ఎలా చేసుకోవాలో చూద్దాము. వాటికి ఏమేమి కావాలో ఎలా చేయాలో. ఫస్ట్ అయితే పట్టాలు లవంగా సరిపడినవి తీసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర ధనియాలు, నెక్స్ట్ మెంతులు కొంచెం సరిపడినన్ని ఆవాలు తీసుకోవాలి. ప్యాన్ వేడి చేసుకొని పట్టా లవంగాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు, ఎందుకంటే కొంచెం స్మెల్ వచ్చేదానికి ఫ్రై చేసుకోవాలి. ఇవి వేడయ్యాయి. తర్వాత జీలకర్ర ధనియాలు వేసుకున్నాం. ఇవి బాగా హీట్ అయిపోయి నెక్స్ట్ మెంతులు, నెక్స్ట్ కొంచెం ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే కొంచెం లేత దోరగా వేగితే చాలు. చూడండి, ఈ విధంగా కొంచెం లైట్గా రోస్ట్ అయితే చాలు. ఇంకా ఆఫ్ చేసుకోవాలి స్టవ్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ప్లేట్లో తీసుకొని చల్లార్చుకొని మిక్సీకి వేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మళ్ళీ ఆయిల్ వేసుకుందాం. మా ఇంట్లో ఎప్పుడు ఫ్రీడమ్ ఆయిలే మేము యూస్ చేసేది. ఇది బాగుంటుంది లైట్గా. హాఫ్ కేజీ చికెన్కి ఇంత ఆయిల్ అయితే సరిపోద్ది. లేదు మీకు చాలదు అనుకుంటే, ఆయిల్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ ఇంత వేసుకొని స్టవ్ హై హీట్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంటే ఆయిల్ బాగా హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయింది, చికెన్ వేసుకుందాం. చిన్న పీసులు చేసుకుందాం. చికెన్ బోన్లెస్ రెండు కలిపేస్తున్నాను. మన ఇష్టం అది. మీరు కూడా ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. ఓకే అండి, చికెన్ ఈ విధంగా ఈ కలర్లో రెడ్ వస్తే చాలు. ఇప్పుడు చికెన్ తీసేసుకుంటాం. చికెన్ అయితే ఇలాగా ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ని హై ఫ్లేమ్ నుంచి తగ్గించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుంటాను. నేను దీనికోసం ఇప్పుడే ఫ్రెష్గా చేశానండి. మసాలా ఇప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే ఏ డిష్ అయినా టేస్ట్గా ఉంటుంది. మనకు అప్పటికప్పుడు చేసుకుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు మసాలా యాడ్ చేస్తాం. చూడండి, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవద్దు, సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మసాలా కొంచెం హీట్ అయింది. ఇప్పుడు మనం ఈ చికెన్ని దీంట్లో వేసేసుకుంటాం. ఈ టైంలో వేస్తే చికెన్కి మసాలా బాగా పట్టుద్ది. చికెన్ అంతా వేసుకుందాం చిన్నగా. ఇప్పుడు చికెన్ ఇట్లాగా ఉడుకుతున్నప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. చూసుకొని మనకి ఎంత సరిపోద్దో అంత టేస్ట్ సరిపడినంత వేసుకోవాలి. సరిపోకపోతే లాస్ట్ మళ్ళీ వేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో మసాలా బాగా కాగిపోయింది. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. ఇట్లాగా ఈ టైంలో కరివేపాకు వేయడం వల్ల ఈ కరివేపాకు
ఫ్లేవర్ అంతా చికెన్ పట్టుద్ది. అప్పుడు తినేటప్పుడు ఫ్లేవర్ మనకు బాగా తెలుస్తుంది. కరివేపాకు వేసుకున్నాక కరివేపాకు బాగా వేగింది కదా, ఇప్పుడు మనం ఫస్ట్ పొడి చేసుకున్నాం కదా, పట్టా, లవంగా, ధనియాలు, జీలకర్ర అవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తే స్మెల్ చాలా బాగా వస్తుందండి. ఈ స్మెల్ అంతా చికెన్లోకి వెళ్తే మంచి టేస్ట్ బాగుంటుంది. ఇట్లాగా బాగా కలిపి ఒక 10 మినిట్స్ సిమ్లోనే పెడదాం. ఓకే, ఇప్పుడు ఈ మసాలా పొడి వేసుకున్న తర్వాత 10 మినిట్స్ అయిపోయిందండి. చూడండి చికెన్ అయితే ఎలాగ ఫ్రై అయ్యిందో చూడండి. ఇప్పుడు లాస్ట్ మనం కారం వేసుకోవాలి. కారం మీకు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. మేమైతే కొంచెం తక్కువే తింటాము, సో అందుకని నేను తక్కువ వేస్తున్నాను. చాలకపోతే తర్వాత వేసుకోవచ్చు. మొత్తం కలిపిన తర్వాత టేస్ట్ చూడండి. మీకు ఏమన్నా ఉప్పు కారం తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కారం వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ వేసుకున్న తర్వాత ఇట్లా వస్తుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లారనిద్దాం. ఓకే, ఒక నిమ్మకాయ రసం ఇది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, మన చికెన్ పికిల్ రెడీ. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి ఎలా ఉందో. చాలా బాగుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి చికెన్ పికిల్. నా ఛానల్ అయితే కొత్తగా పెట్టాను, చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ చిన్నారీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.